మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశంలో ఎక్స్ ఎంపీ గారు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడతారు. వారితో పాటు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి జి వెంకటరెడ్డి గారు మరియు మారుతి కిరణ్ గారు, కిసాన్ మోర్చా, నేను సునీతారెడ్డి పాల్గొంటున్నాము. అన్న మాట్లాడు. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పరిస్థితి ఏంటంటే పెదం నుంచి పొయ్యిలబడ్డట్టు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజా సంఘాలకు మంచి ప్రజాస్వామిక ప్రభుత్వం వస్తుందనే ఆలోచన ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు మీరందరూ చూశారు. అప్పుడు పెదం నుంచి పొయ్యిలబడ్డారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఒక అబద్ధపు నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడం జరిగింది. ఈరోజు మన పరిస్థితి ఎట్లయిందంటే పెనం నుంచి అగ్నిగుండంలో పడ్డట్లు అయిపోయింది. ఒక విధంగా తెలంగాణ ప్రజలు చాలా బ్యాడ్ లక్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేవలం మోసపూరితమైనటువంటి అలవిగాని హామీలను ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ సక్సెస్ హిమాచల్లో చూశారు, తర్వాత కర్ణాటకలో చూశారు. అదే సక్సెస్ అబద్ధపు హామీలు, అలవిగాని హామీల పునాది మీద ఒక దగ్గర 6 గ్యారంటీలు, ఒక దగ్గర 5 గ్యారంటీలు, ఇంకో దగ్గర 7 గ్యారంటీలు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఈ యొక్క అబద్ధపు హామీలతో రావటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారమే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో ప్రకారమే ఏదైతే 6 గ్యారంటీలు ఏవైతే వాళ్ళు ఇచ్చారో వితిన్ 100 days అంటే 100 రోజుల్లో అమలు చేస్తామని వారు చెప్పడం జరిగింది. చేయటమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద అందరి మీద ప్రమాణం చేయటం జరిగింది. జనరల్గా పొలిటీషియన్స్ దేవుళ్ళని వదిలిపెడతారు, ప్రజల్ని మీరే భస్మాసుర హస్తం పెడతారు. కానీ స్పెషాలిటీ ఏంటంటే దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి ఈ 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ 6 గ్యారంటీలు వితిన్ 100 days అమలు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఏమైంది? మహాలక్ష్మి ఫస్ట్ హామీ 2500 రూపాయలు జాడ లేదు. 500కు గ్యాస్ సిలిండర్ అడిగే దిక్కు లేదు. ఉచిత బస్సు ప్రయాణం అరకొరగా నడిచినా ఆ భారమంతా మోసేది ఆర్టీసీ కార్పొరేషన్. కానీ ఇప్పటి వరకు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలుంటే 300 కోట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేదు. రైతు భరోసా మీకు తెలుసు, కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిందని మాకు తెలంగాణలో సామెత అయింది. రైతు భరోసా 15,000 దేవుడేరు, కానీ ఉన్న 10,000 పోయింది. ఎక్సెప్ట్ ప్రధానమంత్రి గారు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి తప్పితే తెలంగాణ ప్రజలు గత 3 కార్లు ఆల్మోస్ట్ యాసంగి అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, మళ్ళీ యాసంగి వస్తుంది, ఇంతవరకు రైతు బంధు ఊసలేదు. అదేవిధంగా ఏదైతే రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు ఆ దేవుడెరుగు, ఉన్న రైతులకే లేదు. గృహజ్యోతి పేరుకు ఉచిత కరెంటు, దాదాపు సర్ఛార్జీలని, ఇండైరెక్ట్ ఛార్జీలని, యూసర్ ఛార్జీలని, గతంలో 500 వచ్చే బిల్లు ఈరోజు మధ్యతరగతికి 1000 రూపాయలు వస్తుందనేది అతిశయోక్తి కాదు. ఆ బిల్లులు చూస్తే మీ అందరికీ తెలుసు.
ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అందరి మంత్రులకు వాళ్ళకు ఉపదేశం చేశారు. ఒక మంత్రి సంక్రాంతి అంటే ఇంకో మంత్రి ఉగాది అంటాడు, ఇంకో మంత్రి దసరా అంటే ఇంకో మంత్రి దీపావళి అంటారు. మీరు చూస్తున్నారు కదా రుణమాఫీ గురించి. ఇక రుణమాఫీ గురించి అయితే మీకు చెప్పనక్కర్లే. ఈవెన్ 20 to 30% ఆఫ్ ద రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ఈవెన్ భువనగిరిలో కూడా వచ్చి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పడం జరిగింది. భద్రాచలం పోతే రాముడి మీద ఒట్టేశారు, వేములవాడ పోతే ఆ దేవుడి మీద ఒట్టేశారు. యువ వికాసం కానీ చేయూత 4,000 పెన్షన్, 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఎట్లా ఉందంటే ఇదివరకు తెలుగులో సామెత ఉంది, తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపగింది ఉంది అన్నట్టు. ఈరోజు దురదృష్టం ఎట్లయిపోయిందంటే గతంలో ప్రభుత్వం ఏమి చేయకున్నా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికే. ప్లాట్లు అమ్ము, ప్లాట్లు కొను, ప్లాట్లు మార్పిడి చేసో, ఇళ్ళు అమ్ము, బ్రోకరేజ్ తీసుకోను, లేఅవుట్ డెవలప్మెంట్ చేసో. మరి ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం భూమి వైపు చూడటానికి ఎవరు ధైర్యం చాలట్లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకు సినిమాలో ఐరన్ లెగ్ అని ఉన్నారు. ఐరన్ లెగ్ ఇది పెద్ద తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరన్